ఈ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం పరిశీలించినప్పుడు యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రియులారా, యూదా ప్రజలను, యూదా దేశాన్ని యూదుల రాజుగా ఉన్న యెహోయాకీము అతడు దావీదు వంశం నుండి వస్తూ ఉన్నాడు. యెహోయాకీము ప్రస్తుతం అతడు రాజుగా ఉన్నాడు. ఇతని ఏలుబడిలో 3వ సంవత్సరం వచ్చింది. 3వ సంవత్సరం నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా పొరుగున ఉన్నటువంటి బబులోను చక్రవర్తి రాజు నగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి ముట్టడి వేశాడు. బాగా వినాలి ప్రియులారా, ముట్టడి వేసింది ఎవరు? బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు. బబులోను రాజ్యము నెబుకద్నెజరు దేవుని ఎరిగిన వాడు కాదు, సత్యము ఎరిగిన వాడు కాదు, సత్యదేవుని గురించి కొంచెమైనను తెలిసిన వాడు కాదు. నెబుకద్నెజరు ఇంకనూ చెప్పాలంటే సత్యదేవునికి విరోధమైనటువంటి మార్గములో, ఆరాధనలో, ప్రవర్తనలో ఉన్నటువంటి ఒక మూర్ఖుడైనటువంటి వాడు.